ఒకప్పుడు ఆడపిల్లలకి కట్టుదిట్టాలు పెట్టి పరాయి మగాడిని చూడనీయకుండా వంటింటికే పరిమితం చేసేటట్లు ఉంచారు. అప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదని కొంతమంది పోరాటాలు చేసి దాన్ని సాధించుకొని వచ్చారు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కట్టుదిట్టాలున్నప్పుడు కాపురాలు చాలా బాగా నిలబడ్డాయి. అసలు ఆడపిల్ల గురించి ప్రస్తావించే అవకాశం సమాజంలో ఉండేది కాదు. ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆడపిల్లలకి, మన ఆగస్టు 15 కాదు, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఎప్పుడైతే క్రియేట్ అయ్యి వీళ్ళు కూడా బయటకు రావడం మొదలు పెట్టారో అప్పుడు మొదలైనవి విడిపోవడాలు, స్వతంత్రాలు, బొక్కలు, బోడులు. ఈరోజు కోర్టు దగ్గరికి వెళ్తే ఎన్ని విడాకుల కేసులు, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎన్ని మోసపోయిన కేసులు. సో ఇట్లా వెతికి చూడడానికి అంటే ఎలా ఉందంటే, తెలియని వయసుల్లోనే లవ్వులు, దాన్ని అర్థం చేసుకోలేక అవసరాలని తీరిపోయిన తర్వాత విడిపోవడాలు, కోర్టు చుట్టూ తిరగడాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడాలు. ఇప్పుడైతే సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకోవడాలు. డైరెక్ట్ మాట్లాడుకోరు. వాడు ఇట్లా చేసాడని ఈమె ప్రూఫ్లు ఎత్తి పెడుతుంది, ఆ పిల్ల ఇట్లా చేసిందని వాడు ప్రూఫ్లు ఎత్తి పెడుతుంటాడు. ఇవన్నీ చూసే ఎంటర్టైన్మెంట్ జనాలకి ఎంటర్టైన్మెంట్. ఏదైనా ఓల్డ్ ఏసే కరెక్ట్ అండి. ఆడది వంటింటికే పరిమితం అయితేనే కాపురాలు నిలబడతాయి. ఇండిపెండెన్స్ చేయడం వల్లే మొగుళ్ళని వదిలేసి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు. ఇండిపెండెన్స్ని మిస్యూజ్ చేసుకున్నారు.